హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో చూస్తున్నారు కదండి, ఈరోజు వీడియో వచ్చేసి ఫ్యాబ్రిక్ తోటి అంటే క్లాత్ తోటే మనం ఇంత అందమైన పూలదండని ఎట్లా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. సో మరి చూసేద్దాం. సో ఇక్కడ నేను దీనికోసం వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. ఈ కలర్ తీసుకున్నాను, పింక్ కలర్లో. సో ఇక్కడ వచ్చేసి 3 సెంటీమీటర్స్ అనమాట, సారీ ఇంచెస్ కాదు, 3 సెంటీమీటర్స్. మనకి టేప్కి రివర్స్ సైడ్లో సెంటీమీటర్స్ ఉంటుంది కదా, సో దాన్ని యూజ్ చేసుకుని ఇట్లా 3 సెంటీమీటర్స్ గ్యాప్ పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కలర్స్ ఉన్నా తీసుకోవచ్చండి. వైట్తో చేయొచ్చు, ఇలా రెడ్తో చేసుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం అది. కాకపోతే పింక్ తోటి ఏంటంటే నాకు రోజెస్ లాగా, రోజ్ పెటల్స్ లాగా అనిపిస్తుంది కదా అని చెప్పి నేను దీంతో చేస్తున్నాను అనమాట. సో ఇట్లా స్ట్రైప్స్ లాగా డ్రా చేసేసుకున్నానండి. దాన్ని ఈ విధంగా కట్ చేసేసి ఒక రిబ్బన్స్ లాగా కట్ చేసి, ఇక్కడ చూస్తున్నారా, ఇది ఒక పెటల్ షేప్లో నేను ఒక పేపర్ కాదు, కాస్త స్టిఫ్గా ఉండే షీట్ని కట్ చేసుకున్నాను. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఆ షేప్ అనేది ఈజీగా కట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అందుకే నేను అట్లా కట్ చేసేసి, సో ఈ ఫోల్డింగ్స్ అనేది ఇట్లా పెట్టేశానండి. సో ఎట్ ఏ టైము మొత్తం పీసెస్ ఎన్ని ఉంటే అన్నీ కట్ చేయొచ్చు ఈజీగా. కాకపోతే ఎక్కువ ఉంటే కనుక మీకు కత్తెర జరగకపోతే కొద్దిగా కట్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఎట్ ఏ టైం చూసారా, ఇన్ని పీసెస్ అయితే కట్ చేసి పెట్టేశాను నేను. సో చెప్పాను కదండి, మీరు కలర్స్ చేంజ్ చేయాలనుకుంటే వేరే కలర్స్ అయినా కూడా వాడుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మనం పీసెస్ అనేది కట్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇట్లా అంచులు ఈ విధంగా చేస్తున్నాను. ఇట్లా చేస్తే ఏమంటే మనకి పెటల్ షేప్ లాగా మనకు పక్కకి వంగినట్టుగా అట్లా షేప్ అనేది బాగా తేలుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం మధ్యలో కట్ చేస్తాం కదండి, సో వాటిని మనం స్టిచ్చింగ్ ఏం చెయ్యం కాబట్టి ఆ పోగులు అనేవి బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది మెయిన్గా. సో దానికోసం అట్లా రాకుండా ఉండడం కోసం నేను మొత్తం అన్ని పీసెస్ని ఆ విధంగా చేశాను. సో ఇప్పుడు ఏమంటే ఇంకా ఈ విధంగా ఒక పెద్ద సూదే తీసుకోవాలండి. దానికి ఒక 4-5 పువ్వులు వేసుకోండి. దారము సేమ్ కలర్ వాడితే బెటర్ అనమాట. సో నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక్కొక్క పెటల్ని కూడా చూస్తున్నారు కదా, క్లిప్లో చూపిస్తున్నట్టుగా సూదికి అట్లా గుచ్చుకున్నానండి. సో పెద్ద సూదే తీసుకోమన్నాను, ఎందుకంటే ఇవి కాస్త చిన్న సూదే అంటే కనుక మనం ఎక్కువ పోగులు వేసుకోవడానికి కుదరదు మ్యాక్సిమం. సో అందుకే పెద్ద సూది అయితే బెటర్ అనమాట. సో చూసారా, ఒక 5 పెటల్స్ని తీసుకుని ఈ విధంగా ఒక షేప్, ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అట్లా పెట్టుకున్నాను నేను. మొత్తం లోపలికి అట్లాగా మాలలాగా వేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా మనం ఎంత పొడుగు కావాలనుకుంటే అంత పొడుగు వేసుకోవచ్చండి, అది మీ ఓపిక అనమాట. సో చూసారా, ఇట్లా నేను జస్ట్ ఒక 2 లేయర్స్ వేసాను. సో మిగతాది కూడా అట్లానే కంప్లీట్ చేసుకున్నాను. సో ఇట్లా వేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, సో చూసారా, ఇక్కడ నాకు ఆల్రెడీ సగం వేసేసాను కదండి. ఇంత వేసేసుకోవచ్చు. మనకి కుట్టేటప్పుడు టైం పట్టదు, కానీ ఇవంతా అరేంజ్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. సో ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నానండి. ప్యారెట్ గ్రీన్ కలర్ పెటల్స్ తీసుకుని సేమ్ ముందు ఎట్లా చేశానో అదే విధంగా చేసుకుని ఇట్లాగా ఇంకొక కలర్ యాడ్ చేస్తున్నట్టుగా సేమ్ అదే ఫ్లవర్ షేప్ వచ్చేలాగా దీన్ని కూడా ఇట్లా పెట్టుకున్నాను. దీన్ని ఒక 2 లేయర్స్ లాగా యాడ్ చేసుకోవాలి. సో అక్కడ కొంచెం ఎక్కువ థిక్నెస్ లాగా కనిపిస్తుంది, ఒక లేయర్ అయితే అంతగా కనిపించదు అనమాట. సో ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక గోల్డ్ కలర్ రిబ్బన్ టైప్లో ఒక 10 సెంటీమీటర్స్ ఉండాలండి, సారీ. సో దాన్ని ఈ విధంగా మనకి రోజ్ ఫ్లవర్, చిన్న రోజ్ ఫ్లవర్ లాగా చుట్టుకోవాలన్నమాట. ఈజీనేనండి చుట్టుకోవడం. కాస్త ఎవరికైనా రాకపోతే 1-2 సార్లు చూస్తే ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా. చిన్న ఫ్లవర్ లాగా రావాలి. సో అందుకే జస్ట్ మనం వెడల్పు అనేది తక్కువ ఉండాలి. అండ్ 10 సెంటీమీటర్స్ ఉండే క్లాత్ అయితే సరిపోతుంది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మొత్తం చుట్టు పెట్టేస్తే అది మనకి షేప్ అనేది పైకి ఈజీగా కరెక్ట్గా తెలుస్తుందండి. రోజ్ ఫ్లవర్ లాగా చాలా బాగుంటుంది. సో ఇది ఒకటే కలర్ని యూజ్ చేయమని ఏం కాదు, జస్ట్ నేను గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను నేను, ఓకేనా.
సో దాన్ని ఇంకా మొత్తం అంతా కరెక్ట్గా నేను సెట్ చేసేసుకున్నాక ఇలాగా దారంతో గట్టిగా ముడి వేసేస్తున్నాను అనమాట. అది బయటికి రాకుండా ఇంకా ఆ షేప్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసం అట్లా ముడి వేసేస్తున్నాను. సో ఇట్లా ఈ చిన్న చిన్న రోజెస్ని ఒక 5 అట్లా తయారు చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక 5 అయితే సరిపోతాయండి. మనం పెటల్స్ ఎన్నైతే వేస్తున్నామో అలాగే ఒక 5 రోజెస్ లాగా తయారు చేసుకున్నాను అనమాట. సో దాన్ని ఇప్పుడు ఈ విధంగా మనం వీటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఆ దండకి. ఇట్లా అంటే మొత్తం అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేయకుండా ఆ యాడ్ చేసేదాన్ని అట్లా చుట్టూ రౌండ్గా తిప్పుతున్నట్టుగా యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఫ్లవర్స్ అనేది చుట్టూరా ఉన్నాయి అన్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఆ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేయకుండా చుట్టూరా పెట్టినట్టుగా మనం అరేంజ్ చేసుకోవాలండి, సెట్ చేయాలి దాన్ని. ఆ విధంగా సెట్ చేస్తే మనకి ఆ చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ అనేవి చుట్టూ ఉన్నట్టుగా అనిపిస్తుంది, బాగుంటుంది చూడడానికి కూడా. సో ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఒక చిన్న పీస్ని తీసుకుని ఆ విధంగా గుచ్చేసాను. సో నెక్స్ట్ ఇప్పటి నుంచి ఏమంటే మళ్ళీ గ్రీన్ లేయర్ని స్టార్ట్ చేసుకోవాలి. ఇంకొక 2 లేయర్స్ గ్రీన్ పెటల్స్ తోటి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇంతకుముందు కూడా టూ లేయర్స్ పెట్టుకున్నాం కదా గ్రీన్ పెటల్స్ తోటి, సేమ్ అదేవిధంగా ఒక 2 లేయర్స్ వేసుకుని మళ్ళీ పింక్ పెటల్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. సో ఆ విధంగా మీరు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్నీ అట్లా సెట్ చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం అనమాట. మీరు ఎంత ఎక్కువ పొడవు చేసుకోవాలనుకుంటే అంత చేసుకోవచ్చు, అది మీ ఓపిక. సో నేను చూసారా ఇక్కడ 2 ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఆ చివరన నేను జాయిన్ చేసేస్తా. అండ్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏమంటే మనం ఆ పింక్ లేయర్స్ని ఎంతైతే చేస్తున్నామో అంతే పెట్టుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఎంతైతే చేసామో అంతే పెట్టుకోవాలండి. నెక్స్ట్ టైం చేసేది కూడా ఒకటి ఎక్కువ తక్కువ వచ్చేసిందండి ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది, బాగోదు చూడ్డానికి. సో ఈ చివర్లను చూసారా నేను ఇక్కడ రెండింటిని కూడా జాయిన్ చేసేసాను. సో చూసారా నాకు ఒక బుజ్జి ఫ్యాబ్రిక్ గార్లెండ్ అయితే తయారైపోయింది. భలే ఉంది అసలు, నిజంగా చాలా బాగుందండి. సో మరి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.